హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. హ్యాపీ సండే. ఈరోజు నేను గుత్తొంకాయ కూర చేస్తున్నా. సో ఒకసారి రెసిపీ చూసేద్దాం. ఇది ఎందులో నేను కాపీ చేయలేదు, నా ఓన్ రెసిపీనే ఇది. సో మీకు హెల్ప్ అవుతుంది అండ్ చాలా యమ్మీ వస్తుంది అనమాట. గరం మసాలా ఏం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడైతే నేను కాశ్మీరీ చిల్లీ ఉంటుంది కదా, మనకి ఇది రత్నదీప్లోని డీమార్ట్స్లోని దొరుకుతుంది. క్రష్డ్ ఉంటుంది అనమాట చిల్లీ. కొన్ని స్పైసీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి అండ్ ఆల్సో ఇలాంటి కర్రీస్కి చాలా బాగుంటుంది అనమాట, మంచి టేస్ట్ వస్తుంది. అది కొంచెం హార్డ్ ఉంటుంది కాబట్టి కాసేపు మీరు వాటర్లో నానబెట్టుకోవాలి. ఆ తర్వాత చిన్న మిక్సీ జార్లో జీలకర్ర, ఆనియన్స్ అండ్ అల్లం వెల్లుల్లి, టొమాటో, కొంచెం కల్లు ఉప్పు అండ్ ఈ మిరపకాయలు ఉన్నాయి కదా, మిరపకాయలు నానబెట్టుకునేవి వేసేసి మంచిగా పేస్ట్ చేసేసుకుందాము. మీరు క్వాంటిటీ బట్టి, మీరు చేసే క్వాంటిటీ బట్టి మీరు ముక్కలు అనేవి ఎక్కువ వేసుకోవాలి. నేను చేసిన దానికంటే డబుల్ కావాలంటే 2 టొమాటోలు ఎక్స్ట్రా, 2 ఆనియన్స్ ఎక్స్ట్రా, 1 స్పూన్ పచ్చిమిర్చి ఎక్స్ట్రా, ఒక 2 మిరపకాయలు ఎక్స్ట్రా వేసుకుంటే వస్తుంది అనమాట గ్రేవీ. నేను తెలుసా ఈ గుత్తొంకాయలు ఎన్నిసార్లు తీసుకొచ్చి వండుదామని ఎన్నిసార్లు పాడైపోయో, ఒక 5-6 సార్లు. కాయగూరలు కొన్నప్పుడు ప్రతిసారి వెళ్ళటం, కొనడం, మళ్ళీ ఇంటికి తీసుకురావడం, అవి అలాగా ఇదైపోవడం. ఎందుకంటే ఇది టైం టేకింగ్ ప్రాసెస్ కదా. మార్నింగ్ బాక్సులు కొనడానికి కుదరదు, లంచ్ బాక్సులు వండడానికి కుదరదు. సాటర్డేస్ అంటే సాంబారు, పొటాటో ఫ్రై ఇలాంటివి అడుగుతుంటారు. సో ఇది అస్సలు వండడం కుదిరేదే కాదు. ప్రతిసారి పాడైపోయేవి వంకాయలు. సో మీలో ఎంతమంది ఇలాగా కాయగూరలు వండుదామని తెచ్చి చాలాసార్లు సేమ్ కాయగూరలు పాడైపోతున్నాయి అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నాకైతే గుత్తొంకాయలతో ప్రతిసారి అదే జరుగుతుంది. సో ఈరోజు అయితే సక్సెస్ఫుల్గా వంకాయ కూర అనేది చేసేస్తున్నాను. ఇలాగా ఫస్ట్ అయితే నేను ఇంకా మసాలా చాలామంది వంకాయలు మధ్యలో పెట్టుకొని చేసుకుంటారు కదా, బట్ నేనైతే అలా చేయను. ఫస్ట్ అయితే ఇలా డీప్ ఫ్రై చేసేస్తాను. అవి మొత్తం ఉడికిపోతాయి అనమాట, వేగిపోతాయి కదా, ఫుల్గా మెత్తగా అవుతాయి. ఆ తర్వాత మొత్తం అన్నీ తీసేసుకొని చాలా టైం పడుతుంది ఇది మగ్గడానికి, వంకాయలను మగ్గడానికి చాలా టైం పడుతుంది. ఆ తర్వాత ఇంకొక ప్యాన్లో అవి అలా పక్కన వేగుతున్నాయి. ఈ లోపు ముద్ద మగ్గాలి కదా, మనం ఇందాక చేసుకున్న పేస్ట్, మసాలా పేస్ట్. సో దానికోసం నేను ఆయిల్లో పచ్చిమిర్చి వేసుకున్న. ఫస్ట్ పచ్చిమిర్చి ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు వేసుకున్న తర్వాత ఇందాక మనం పేస్ట్ చేసుకున్నాం కదా, పేస్ట్ కూడా వేసేసి ఇది చాలాసేపు మగ్గించకపోతే మాత్రం కూర అంతా పచ్చివాసన వచ్చేస్తుంది. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని లో ఫ్లేమ్లో, ఫస్ట్ హై ఫ్లేమ్ పెట్టి దాని తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించాలన్నమాట. చాలాసేపు మగ్గిస్తున్నాను నేను. ఈ లోపు నేను శనివారం వ్లాగ్ అనమాట ఇది. ఈ లోపు నేను పూజ అది చేసేసుకున్న. మార్నింగ్ అయితే స్నానం చేసేసి మిట్టుకి రోజు నార్మల్ పప్పు వండేసాను అనమాట. వాడికి అలాగా పప్పు వండేసి ఇంకా వాడి కోసం మెయిన్ గుత్తొంకాయ వండడానికి వేసాను అనమాట. పెట్టేసి అదేంటి పూజకి అలా రెడీ చేసేసుకొని మొత్తం కర్రీ అంతా అయిపోయిన తర్వాత నేను పూజ మొత్తం సిద్ధమయ్యేంత వరకు ఇది కూర మగ్గించాను అనమాట. అటు ఇటు కూడా అయిపోతుంది. సో అందువల్ల మగ్గించేసాను ఇలాగా. దాని తర్వాత ఇందులో కొంచెం కొరియాండర్ పౌడర్, కొంచెం రెడ్ చిల్లీ పౌడర్, కొంచెం పసుపు, ఉప్పు, తగినంత ఉప్పు వేసుకొని మిగతా వంకాయలన్నీ కూడా ఇందులో వేసేసుకొని కొంచెం కాసేపు మగ్గిస్తే కర్రీ అయిపోయినట్టే. అండ్ చూసారా, బాగా దగ్గర అయ్యేంతవరకు ఉంచుతున్నాను. ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని మీరు కావాల్సినంతసేపు మగ్గించుకోవచ్చు. ఇందాక వేపుకున్న వంకాయలు కూడా వేసేసుకొని చేసేసుకుంటున్నా. అండ్ రసం కూడా చేశాను. అండ్ నా గ్యాస్ స్టవ్ చాలా వరస్ట్గా అయిపోయింది. క్లీన్ చేసుకోవాలి. నాకు క్లీన్ చేసుకోవడానికి అస్సలు టైం కుదరట్లేదు. సో మళ్ళీ సోమవారం పూజ చేసుకుంటాం కాబట్టి ఆదివారం నైట్ మొత్తం అంతా క్లీన్ చేసుకుంటాను అనమాట. సో అది ఎందుకంటే సోమవారం ఏమైనా నైవేద్యం చేయాలన్నా ఇలా ఉంటే బాగోదు కదా, అందుకని చెప్పేసి. సో ఇలాగా కర్రీ అయితే ఫినిష్ అయిపోయింది. ఇన్ కేస్ మీరు ఈ స్టైల్లో కర్రీ ట్రై చేస్తే కనుక నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, ఆర్ ఎల్స్ ఇన్స్టాగ్రామ్లో పెట్టండి. ఈ మధ్య నేను కుకింగ్ వీడియోస్ పెట్టకపోవడం వల్ల ఎవరు పెద్దగా షేర్ చేయట్లే. లైక్ నేను ఏదైనా కొత్త రెసిపీ పెడితేనే కదా మీరు ట్రై చేయడానికి బాగుంటుంది. ఇది నేను మీకు చూపించడం కోసం కొత్తిమీర చల్లేసాను, కానీ నేను చాలాసేపు మగ్గించాను. అంతసేపు వీడియో మీకు చేయాలంటే మీకు బోర్ కొట్టిద్ది కదా, మగ్గించి చూపించాలంటే. ఆ తర్వాత నేను పూజ అది చేసేసుకొని గుడికి వచ్చిన తర్వాత కొన్ని ఆర్డర్స్ వచ్చాయి. నేను ఈరోజు చాలా హ్యాపీగా షేర్ చేసుకున్నాను మీతో. సో మాట్లాడాను చాలాసేపు, డీటెయిల్స్ కూడా ఇచ్చా. ఎందుకంటే చాలామంది ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లేదక్క యూట్యూబ్లో పెట్టండి అని చాలామంది అడుగుతున్నారు. సో అండ్
ప్రతిదీ ఆర్డర్ వచ్చిన తర్వాత ఇంతకీ మీరు ఎంతమంది చూసారో లేదో తెలీదు వీడియో, నేను రీసెంట్గా జ్యువెలరీ బిజినెస్ స్టార్ట్ చేశాను, ఇండో వెస్ట్రన్ జ్యువెలరీ అనమాట. ఇన్స్టా పేజ్ ఓపెన్ చేసా అండ్ పేరు వచ్చేసి బీ గార్జియస్ అనమాట. బీ గార్జియస్ ఇన్ యూనిక్ స్టైల్ అని చెప్పేసి, సో ఆ నేమ్తో నా ఓన్ బ్రాండ్ క్రియేట్ చేసుకుందామనే ఉద్దేశంతో నేను జ్యువెలరీ బిజినెస్ అనేది ఇనీషియల్గా తక్కువ బడ్జెట్తోనే స్టార్ట్ చేసాం, మరి అంత ఎక్కువ కాకుండా. సో ఇక్కడ వచ్చేసి ప్రతిదీ కస్టమైజ్ చేయించుకున్నాను అనమాట. అండ్ ఆర్డర్ వచ్చిన తర్వాత ప్రతిదీ 1-2 సార్లు వెనకాల ఇయర్ రింగ్స్ ఎక్కువ దొరుకుతాయి మనకి మన పేజ్లో. ఇయర్ రింగ్స్, నెక్ సెట్స్, బ్రేస్లెట్స్ ఇవన్నీ ప్రస్తుతానికి ఇవి అవైలబుల్గా ఉన్నాయి. అండ్ బోర్డ్ అంత కొత్త స్టాక్ కూడా తెప్పించాను. అవన్నీ కూడా నేను కమింగ్ వీడియోస్లో నేను మీకు పోస్ట్ చేస్తాను, షార్ట్స్ రూపంలో పోస్ట్ చేస్తాను. సో ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు. తద్వారా మీరు అడ్రస్ అనేది మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేయొచ్చు. ఆ తర్వాత ప్రతిదీ ఇలా చెక్ చేసి మరీ బబుల్ ర్యాప్లో నీట్గా ప్యాక్ చేస్తున్నా. ప్రస్తుతానికి అయితే నేను ప్లాస్టిక్ బాక్సెస్లో ఆర్డర్స్ అనేవి డిస్పాచ్ చేస్తున్నా. బట్ కమింగ్ దాంట్లో నేను కార్డ్బోర్డ్ బాక్సెస్ అంటే ఈకో ఫ్రెండ్లీ టైప్లో నేను చేద్దాం అనుకుంటున్నా. సో అవి ఆర్డర్ చేశాను, అవి ఇంకా రాలేదు. సో ప్రస్తుతానికి ఆర్డర్స్ వస్తున్నాయి కదా, నేను ఇలా ప్లాస్టిక్ బాక్సెస్లో మన థ్యాంక్ యూ కార్డ్, మనకి చిన్న ఆర్డర్ అయినా సరే, ఒక్క ఇయర్ రింగ్ అయినా సరే నేను పంపిస్తాను. సో హ్యాపీగా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. 299, 199 నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట మనకి ప్రైజింగ్ వచ్చేసి. సో మీరు ఒకటే ఇయర్ రింగ్ ఏం పెడతాంలే అని హెసిటేట్ అవ్వద్దు. ఒకటైనా రూపాయి అయినా, 10 రూపాయలైనా, 1000 రూపాయలైనా ఏదైనా డబ్బులే కాబట్టి సో మీరు అలా అయినా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. నేను ఫ్రీ షిప్పింగ్తో మీకు షిప్ అనేది చేస్తాను. షిప్పింగ్కి ఎటువంటి ఛార్జెస్ అనేవి లేవన్నమాట. సో అది. అండ్ ఎందుకంటే మ్యాక్సిమం షిప్పింగ్కి అవుట్ ఆఫ్ ద అంటే మనకి ఏపీ, తెలంగాణ కాకుండా బయట అయితే షిప్పింగ్ ఛార్జెస్ ఎక్కువ పడతాయి. మనకు అంత షిప్పింగ్ ఛార్జెస్ నేను బల్క్లో చేస్తాను కాబట్టి షిప్పింగ్ ఛార్జెస్ ఏం నేను తీసుకోవట్లేదు అనమాట. సో అది నీట్గా బబుల్ ర్యాప్ అది చేసేసి బాక్స్ లోపల ఇయర్ రింగ్స్ బబుల్ ర్యాప్ చేస్తాను, బాక్స్ కూడా బబుల్ ర్యాప్ చేస్తాను, ఎటువంటి డ్యామేజ్ లేకుండా. అండ్ మీలో ఎవరైనా ఆర్డర్ చేసుకునే వాళ్ళు ఉంటే నా ఫస్ట్ ఆర్డర్స్ నాకు ఎంత హ్యాపీ అనిపిస్తుందో తెలుసా, చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ థ్యాంక్ యూ కార్డ్స్ అన్నీ కూడా బీ గార్జియస్ నేమ్తో నేను కస్టమైజ్ చేయించుకున్నాను అనమాట. ఎందుకంటే నేను ఏదో బిజినెస్ చేద్దాం సింపుల్గా అనుకోవట్లేదు, నా ఓన్ బ్రాండ్ క్రియేట్ చేద్దాం అనేది నా డ్రీమ్ అనమాట. సో అందువల్ల నేను దానికోసం కష్టపడడానికి ట్రై చేస్తున్నాను. అండ్ చాలా హ్యాపీ అనిపిస్తుంది. చిన్నదైనా పెద్దదైనా సరే మన ఓన్గా ఉన్నది అనేది చాలా హ్యాపీనెస్ ఇస్తుంది అనమాట. హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఆల్రెడీ వీడియో అనేది స్టార్ట్ చేశాను కదా. సో ఈ రోజు వచ్చేసి ఒక హ్యాపీ మూమెంట్ అనమాట. అదేంటంటే నేను జ్యువెలరీ బిజినెస్ స్టార్ట్ చేశానని చెప్పాను కదా మీకు. పేరు వచ్చేసి బీ గార్జియస్ అనమాట. సో ఇన్స్టాగ్రామ్ పేజ్ ఓపెన్ చేశాను, త్వరలో మనకి వెబ్సైట్ కూడా వస్తుంది అండ్ వెబ్సైట్ మీద వర్క్ అవుతుంది అనమాట. అండ్ ఈ రోజు అయితే నేను పార్సల్స్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. సో ఈ రోజు 3 ఆర్డర్స్ వచ్చాయన్నమాట. అంటే నిన్న ఆర్డర్స్ కన్ఫర్మ్ అయినవి. ఈరోజు మార్నింగ్ నేను ప్యాకింగ్ చేసేసి డిస్పాచ్ చేసేస్తాను. సో ఈ రోజు ఏమైనా వస్తే నేను రేపు మార్నింగ్ డిస్పాచ్ చేసేస్తాను అనమాట. సో నిన్న 2 ఆర్డర్స్ డిస్పాచ్ చేసా, ఈరోజు 3 ఆర్డర్స్ అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలోవర్స్ చాలా మంచిగా వచ్చారనమాట. సో నేను ఆర్డర్స్ అయితే రిసీవ్ చేసుకున్నప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే చాలా ఇనీషియల్గా స్టార్ట్ చేశాను నేను. అండ్ బీ గార్జియస్ వచ్చేసి చాలామంది కొలాబరేషన్ అనుకుంటున్నారు. ఇది నా ఓన్ బ్రాండ్ ఫ్రెండ్స్. నాకు ఒక డ్రీమ్ అనమాట, ఒక ఓన్ బ్రాండ్, ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేసేదానికి. సో ఇది నా ఓన్ బ్రాండ్ బీ గార్జియస్ అనేది. బీ గార్జియస్ ఇన్ యూనిక్ స్టైల్ అనమాట. సో ఎవరైనా చాలామంది ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లేదక్క మీరు వాట్సాప్ డీటెయిల్స్ ఇవ్వండి అని అడుగుతున్నారు. సో వాట్సాప్ డీటెయిల్స్ కూడా నేను స్క్రీన్ మీద ఇస్తాను చూడండి. బట్ నేను ఇంకా యూట్యూబ్లో అనేది నిన్నే కదా చెప్పాను నేను. సో నేను యూట్యూబ్లో కూడా నేను మీకు ప్రొడక్ట్స్ అనేవి షేర్ చేస్తాను. సో అందులో స్క్రీన్ షాట్ ఎవరైనా తీసి నేను వాట్సాప్ నెంబర్ ఇస్తాను కదా, దానికి పంపించారంటే పేమెంట్ అయిపోయిన తర్వాత సిఓడి ఆప్షన్ లేదు. సో సారీ, సిఓడి ఆప్షన్ వచ్చేసి నేను ఇంకా స్టార్ట్ చేయలేదు. ముందు సిఓడి ఆప్షన్ కూడా తీసుకొస్తా. ప్రస్తుతానికి అయితే ఇనిషియల్ స్టార్ట్ చేశాను కాబట్టి సిఓడి ఆప్షన్ అనేది లేదు. అండ్ కొరియర్ అనేది మీకు 1-2 డేస్లో వచ్చేస్తుంది. స్పీడ్ కొరియర్ చేస్తాను కాబట్టి. అండ్ ఆల్సో చాలా నీట్గా ప్యాక్ చేస్తాను. అండ్ మన లోగో కూడా ఉంటుంది దీని మీద, బీ గార్జియస్ కనిపిస్తుందా, బీ గార్జియస్ అని చెప్పేసి. ఇది ఒక బ్రాండ్ క్రియేట్ చేద్దామనే ఉద్దేశంతో నేను మొత్తం అన్ని కస్టమైజ్ చేయించాను అనమాట. లైక్ ఈ కవర్తో సహా, ఈ కవర్ ఉంది చూసారా, ఇది కూడా ఎలా పడితే అలాగా నేను కవర్స్ ఇద్దాం అనుకోలే, ఒక ప్యాటర్న్ మెయింటైన్ చేద్దాం అనుకుని ఇలా స్టార్ట్ చేశాను. సో నాకైతే చాలా హ్యాపీ ఉంది. సో అందుకనే మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఇలా పట్టుకొని కూర్చున్నాను అనమాట. సో ఎవరైనా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా ఉంటే ప్లీజ్ షేర్ చేయండి. సో దట్ నాకు కొంచెం సపోర్ట్ దొరుకుతుంది. ఇంకా మంచి మోడల్స్ అనేవి తీసుకురావడం నాకు కొంచెం బాగుంటుంది అనమాట.
అండ్ ఆల్సో నేను కమింగ్ వీడియోస్లో వచ్చేసి మీకు యూట్యూబ్లో షార్ట్స్లో కానీ లేకపోతే యూట్యూబ్ వీడియోస్లో కానీ ఏవేవైతే కలెక్షన్స్ తెప్పించాననేది షేర్ చేస్తాను. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ చాలా మందికి ఉంటుంది అంటున్నారు కాబట్టి. అండ్ బీ గార్జియస్లో ఎవరికైతే తెలియదో వాళ్ళకి చెప్తున్నా, బీ గార్జియస్ అనేది ఒక జ్యువెలరీ పేజ్ అనమాట, ఇన్స్టాగ్రామ్ పేజ్. అందులో వచ్చేసి మీకు ఇయర్ రింగ్స్, నెక్ పీసెస్ అండ్ ఆల్సో బ్రేస్లెట్స్ అండ్ నోస్ పిన్స్, ఫింగర్ రింగ్స్ ఇవన్నీ కూడా దొరుకుతాయి. చాలా యూనిక్ స్టైల్ దొరుకుతాయి. లైక్ మన ట్రెడిషనల్ టైప్ కాకుండా ఇండో వెస్ట్రన్ లాగా మీరు ఇండియన్ వేర్ మీద కూడా యూజ్ చేయొచ్చు, వెస్ట్రన్ వేర్ మీద కూడా యూజ్ చేయొచ్చు. అలా కూడా యూజ్ చేసేలాగే నేను తెప్పిస్తాను అనమాట. ఎందుకంటే నేను మరీ వెస్ట్రన్కి వెళ్ళను, మరీ ఇండియన్ కాకుండా మధ్యలో లాగా. అండ్ మనకి కొత్త స్టాక్ కూడా వచ్చేసింది. లైక్ సబ్యసాచి స్టైల్ కానీ లేకపోతే ఈరోజు నేను పెట్టుకున్న స్టడ్స్ కూడా బీ గార్జియస్ పేజ్ కోసమే స్టాక్ వచ్చిందనమాట రీసెంట్గా. సో స్టాక్ రీసెంట్గా వచ్చింది అండ్ లిమిటెడ్ స్టాక్ ఉంటుంది. నేను వేలకు వేల ప్రొడక్ట్స్, వందల ప్రొడక్ట్స్, వేలకు వేల ప్రొడక్ట్స్ తెప్పించను. ఎందుకంటే నా మోటో వచ్చేసి ఎక్కువ డిజైన్స్ ఉండాలి, అందువల్ల మీకు లిమిటెడ్ స్టాక్ ఉంటుంది. ఎవరైనా చూసిన వెంటనే పిక్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే రీస్టాక్ చేయడం కూడా చాలా టైం పట్టేస్తుంది. ఒక పీస్, ఎందుకంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. ఈ పీస్ ఉంది కదా, నేను మీకు క్లియర్గా చూపిస్తాను. చాలా రీసెంట్గా నిన్ననే వచ్చింది స్టాక్. నేను ఇంకా ఫొటోస్ అనేవి ఏం షూట్ చేయలేదు. ఇది ఉంది కదా పీస్, నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. నేను చాలా ఎక్సైటింగ్ ఉన్నాను తర్వాత కొత్త స్టాక్ వచ్చిన తర్వాత. ఇంకా స్టాక్ రావాల్సింది, చాలా స్టాక్ ఆర్డర్ చేశాను, ఇంకా రావాల్సిందనమాట. చూసారా ఇయర్ రింగ్ ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. సో ఇది స్వరోస్కి డైమండ్స్ ఉంటుంది అనమాట. మీకు కొంచెం యూనిక్ స్టైల్లో వస్తుంది మొత్తం. ఇది కూడా బ్రాస్ బేస్ ఉంటుంది, బ్రాస్ బేస్ ఉన్న ఇయర్ రింగ్స్ అనమాట ఇవన్నీ కూడా. అండ్ మీకు వెనకాల సపోర్టివ్గా ఉంటుంది, కొంచెం వెయిట్ ఉంటుంది ఎందుకంటే ఆ డిజైన్ అలాంటిది. అండ్ ఇలాగ మీకు హుక్తో పాటు వస్తుంది అనమాట. ఇలాంటి ఇయర్ రింగ్స్ చాలా తెప్పించాను. ఇవేంటంటే మనకి రీస్టాక్ తెప్పించడానికి చాలా టైం పట్టేస్తుంది. ఆల్మోస్ట్ రీస్టాక్ చేయడానికి 40-50 డేస్ పట్టేస్తుంది అనమాట. సో తెప్పించడానికి, అందువల్ల లిమిటెడ్ స్టాక్ ఉంటుంది. సో ఎవరైనా తక్కువని ఆర్డర్ చేసుకోవడం బెటర్ అనమాట. మళ్ళీ రీస్టాక్ అంటే చాలా టైం పట్టేస్తుంది, మీకు కూడా లేట్ అయిపోతుంది కదా. అండ్ చాలా మటుకు ఇయర్ రింగ్స్, మంచి ఇయర్ రింగ్స్ అనేవి తెప్పించాను. నేను ఆగలేక మీకు ఇందులోనే చూపించేస్తున్నా. సో ఇలాంటి ఇయర్ రింగ్స్ కానీ చాలా హ్యాండ్ పిక్డ్ తీసుకొస్తున్నాను అనమాట. అన్నీ ఎలా పడితే అలా కాకుండా హ్యాండ్ పిక్డ్ ఇయర్ రింగ్స్ మాత్రమే నేను పిక్ చేస్తాను. ఎక్కువ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మీకు ఇయర్ రింగ్స్ ఉంటాయి ఆర్ బ్రేస్లెట్స్ ఉంటాయి అనమాట. ఇయర్ రింగ్స్, బ్రేస్లెట్స్, నెక్ చైన్స్ కూడా ఇప్పుడు చిన్న పెండెంట్స్ అవి వస్తున్నాయి కదా, అవి కూడా నేను తెప్పిస్తున్నాను. సో ప్లీజ్ నిన్న సపోర్ట్ చేసినట్టే ఈరోజు కూడా చక్కగా మీరు నచ్చితే సపోర్ట్ చేయండి ప్లీజ్. నచ్చితేనే సపోర్ట్ చేయండి. నేను ఏదో సపోర్ట్ ఇలా అలా నేనేం చెప్పట్లేదు. డిజైన్స్ నచ్చి మీకు అండ్ మీ ఫ్యామిలీ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా ఉంటే వీలైతే షేర్ చేయండి. నాకు చాలా హెల్ప్ అవుతుంది, చాలా థ్యాంక్ఫుల్ ఉంటాం మీకు. సో మనం బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం. ఎందుకో ఈరోజు చాలా హ్యాపీగా షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే చీరది కట్టుకుని మంచిగా రెడీ అయ్యి కూర్చున్నా. సో మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి. సో ఈ స్టడ్స్ కూడా నేను త్వరలో పెడతాను. ఇలాంటి స్టడ్స్ ఏంటంటే మనకి హెవీ సారీస్ మీద కూడా ఇలాంటి స్టడ్స్ ఈజీగా క్యారీ చేయొచ్చు. నేను మీకు చూపిస్తాను చూడండి. దీనికి కూడా ఇది కూడా బ్రాస్ బేస్డే వస్తుంది. ఇదిగో స్వరోస్కి డైమండ్స్ లాగా వస్తుంది, మొత్తం మధ్యలో స్టోన్ అది వచ్చి వెనకతల సపోర్ట్ వస్తుంది. నేను ఇంకా వెనకతల డిప్ప పెట్టుకోలేదు, అంటే డిప్ అంటే మనకి హుక్ ఉంటుంది కదా, అది పెట్టుకోలేదు. ఇలా మనకి సపోర్టివ్గా వస్తుంది. సో చాలా మంచి క్వాలిటీ ఉంటాయి అన్నమాట. సో ఇలాంటివి తెప్పిస్తున్నాను. ఎక్కువ స్టార్ట్స్ మన వాళ్ళు ఎక్కువ ఏవైతే ఇష్టపడతారో ఆ టైప్, కొంచెం ఇండో వెస్టర్న్ లాగా. సో అది మనం అయితే బ్లాక్ కనెక్ట్ చేసేద్దాం. అండ్ బీ గార్జియస్ లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ ఆల్సో వాట్సాప్లో ఆర్డర్ చేసుకోవడం కూడా వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తాను, చెక్ చేయండి ఓకేనా. మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వడానికి కానీ ఆర్ వాట్సాప్లో ఆర్డర్ చేసుకోవడానికి కానీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో డీటెయిల్స్ అన్నీ ఇస్తాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇస్తాను. ఇది నా ఓన్ బ్రాండే, వేరే పేజ్ కొలాబరేషన్ కాదు, ఇది నా ఓన్ బ్రాండే. అందువల్లే మీకు ఈ పార్సల్స్ చూపించడానికి రీజన్ అనమాట. సో అది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇది నేను షార్ట్ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను అనుకుంటున్నాను. సో వాట్సాప్ నెంబర్ కూడా పైన ఉంది చూసారా, దానికి మీరు మెసేజ్ చేస్తే నేను మీకు కలెక్షన్స్ అనేవి పంపిస్తాను అనమాట. ఇంకా గ్రూప్ అనేది ఏం క్రియేట్ చేయలేదు నేను. సో మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే గ్రూప్ లింక్ క్రియేట్ చేసి లింక్ అనేది కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తా ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ లింక్ ఉంది, ప్లీజ్ ఫాలో చేసేయండి. బోల్డ్ అంత కలెక్షన్ అనేది వస్తుంది మీకు. అది చెప్పడానికే నేను మీకు ఈ అప్డేట్ అనేది ఇస్తున్నాను అనమాట. సో ఎందుకంటే ఫొటోస్ ఇవన్నీ తీయడానికి కొంచెం టైం పట్టేస్తుంది కాబట్టి, ఎందుకంటే నా ఓన్గా నేను చేసుకోవాలి కాబట్టి. సో అది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే, టాటా.